ఏమికి ఎందుకనంటే సర్వరూపాపి, ఉన్న రూపాలన్నీ నీవే, నీ స్వరూపమే. ఇంకా ఎవరిని చూడాలి? తర్వాతనండి, जैसे रज्जु सर्प के सम्यक विवेक समकाल में ही रज्जु विषय सर्व की निवृत्ति और అకంపయాదియో ఏమిటో రాస్తుంటాడు ఈయన మహానుభావుడు. అది హిందీయో తెలియదు, సంస్కృతం. ప్రాప్తి వాస్తే भी अन्य ब्रह्मांड व अन्य సాధనాది ఖోజనే జానా నహి. ఇప్పుడు రజ్జువే సర్పంగా, మాలగా, రంధ్రంగా, హారంగా కనపడుతున్నదనుకోండి, అవి వికల్పాలు. రజ్జువు నిర్వికల్పం. నిర్వికల్పమే సవికల్పంగా కనపడడానికి అది ఉదాహరణ. కనపడుతూ ఉన్నప్పుడు నీకు సరి అయిన జ్ఞానం కలగదు. వికల్పాలు చూస్తుంటే వస్తువును చూడలేవు. మరి అది ఎప్పుడు జరుగుతుందనంటే సమ్యక్ వివేక్ సమకాలు. ఏది రజ్జువు ఏది కాదు అని దీపం పెట్టి రెండింటినీ వివేచన, విభజన చేసి చూచినప్పుడు చాలు నీకు రజ్జువు చేతికొచ్చింది. ఇంకా సర్పాదులు ఏమైపోయాయనే ప్రశ్నే లేదు. దానివల్ల కలిగినటువంటి కంపం, భయం అన్నీ పోయాయట. జో ఖోజ్తా హై తో భ్రాంతిమాన్ హై. ఇంకా ఏదో సాధనం ద్వారా రజ్జువును పట్టుకుందామని గాని, సర్పాన్ని పోగొట్టుకుందామని గాని నువ్వు ప్రయత్నం చేశావునంటే అది భ్రాంతి. అక్కర్లా, నువ్వు గుర్తించటమే సాధన. గుర్తించటమే దీన్ని పట్టుకోవడం, దాన్ని పోగొట్టుకోవడం ఒకేసారి జరిగిపోతాయి. కింటు జ్ఞాన సమకాల్ హి భయ కంపకే నివృత్తి. ఆ జ్ఞానం వచ్చిందో ఏర్పడ్డదో నీకు వెంటనే ఆ సమకాలమేనట. వెంటనే అని కూడా అనకూడదు, తక్షణమే అనాలట. ఆ క్షణంలోనే భయం పోయింది, కంపం పోయింది, అన్నీ పోయాయి. రజ్జుకి ప్రాప్తి హోతి. ఇది పోవడమే కాదు, అది రావడం కూడా. ఆ రజ్జువు చేతికొచ్చింది. ఐసే సమ్యక్ ఆత్మకే సమ్యక్ జాన్నేసేహి. ఉన్నదున్నట్టు నువ్వు ఆత్మను పట్టుకుంటే చాలు, అనాత్మ ఎగిరిపోతుంది, ఆత్మ చేతికి వస్తుంది. ఒక్క ప్రయత్నంతో 2 పక్షుల కింద రాలి పడతాయి, ఒక తుపాకీ గుండుతో. నేను చెబుతూనే ఉంటా, విజయవాడ దాటి అది హైదరాబాద్ వైపు ఆ డ్రైవరు ఆ కారు నడుపుకుంటూ పోతున్నాడని అంటేనే ప్రయత్నం ఒక్కటే, ఫలితాలు 2. ఒకటి హైదరాబాద్ దగ్గర పడడం, విజయవాడ దూరం అవడం. అలాగే సర్పం తొలగిపోవడం, రజ్జువు చేతికి రావటం. అలాగే అనాత్మ ప్రపంచం లయమైపోవటం, ఆత్మస్వరూపమే సర్వత్రా దర్శనమివ్వటం ఒకేసారి జరుగుతాయ్యా మహానుభావ. ఆత్మజ్ఞానంతో ఆత్మను పట్టుకో. అనాత్మ ఊసు నీకు అక్కర్లేదు. అనాత్మ గొడవే నీకు అనవసరం. జో ఖోజే, ఇంకా నువ్వు వెతుకుతూ పోయావంటే తో భ్రాంతిమాన్ హై. వాడు ఇంకా నీకు భ్రాంతి వదలలేదని అర్థం. हे पुत्र, यद्यपि ప్రత్యక్షాది ప్రమాణో కార్యే సంసార సత్ భీ భాస్తా హై. ప్రత్యక్షాది ప్రమాణాలకు ఈ సంసారం అనగా ఈ ప్రపంచం సత్యంగా నీకు కనపడవచ్చు. ఇప్పుడు కళ్ళు పెట్టుకొని చూస్తే మైకులు గీకులు కనపడుతున్నాయి, మీరందరూ కనపడుతున్నారు. నాకు చెవులు పెట్టుకొని వింటుంటే శబ్దాలు వినపడుతున్నాయి. ఇది అబద్ధం అంటే ఎలాగా అని మనకు ఒక పెద్ద ప్రశ్న. అదే చూస్తున్నాడు. కనపడితే కనపడనివ్వండి, వినపడితే వినపడనివ్వండి, ప్రత్యక్షాది ప్రమాణాలు ఆపరేట్ అయితే కానివ్వండి. ప్రమాణోకర్ ఏ సంసార్ సత్ భీ భాస్తా హై. నిజంగా ఉన్నట్టే కనిపిస్తున్నా. తథా ప్రత్యక్షాదియోకే జ్ఞాన్ మే సాధన్ భీ ప్రతీతి హోతీ హై. దానివల్ల సాధనాలు, ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నట్టు నీకు అనిపించవచ్చు. తథా అలాగే యోగాభ్యాసాలు అవి చేస్తూ ఉండడం యాక్చువల్ గా చూస్తుండవచ్చు నీవు. రూపాది జ్ఞేయ భీ ప్రతీతి హోతే హై. ఆ రూపాలన్నీ, ఆ జ్ఞేయ పదార్థాలు నీకు గోచరించేవన్నీ ప్రతీయమానమవుతూనే ఉంటాయి, భాషిస్తూనే ఉంటాయి. తోభి అయినప్పటికీ ఏ త్రిపుటి మిథ్యా మాయా మాత్ర హై. మేం ఘంటాబద్ధంగా చెబుతాం ఈ త్రిపుటి అంతా అబద్ధమేనని. ప్రమాత, ప్రమాణ్, ప్రమేయిక, జ్ఞాత, ద్రష్ట తుమారా స్వరూప్ హై. ఎందువల్ల అంటున్నామంటే ఆ 4th డైమెన్షన్ గుర్తు లేక ఇది నిజం అనుకుంటున్నావు. తురీయావస్థలో గడిపోయావంటే అవస్థాత్రయం అంతా అబద్ధం. అంతెందుకో స్వప్నంలో గడిపోతే జాగ్రత్త అబద్ధం. అంటే సుషుప్తిలో గడిపోతే స్వప్నం అబద్ధం. మళ్ళీ జాగ్రత్తలోకి వస్తే సుషుప్తి అబద్ధం. అప్పటికి అవస్థాత్రయం అబద్ధం అని తెలిసిందే. అయితే జాగ్రత్త దాటి స్వప్నంలోకి, స్వప్నం దాటి సుషుప్తిలోకి వెళ్లి, సుషుప్తి దాటి నువ్వు సమాధిలోకి వెళ్లిపోగలిగితే అప్పుడు అబద్ధం అనేది అక్షరాల నీకు అనుభవానికి వస్తుంది. అలా కాక సుషుప్తిలోంచి మళ్ళీ జారి కింద పడ్డావు. ఎక్కడ? మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చావు. దానివల్ల 3 అబద్ధమనే విషయం నీకు తెలియకుండా పోయింది.
మూడో అబద్ధం అనేది ఎప్పుడు తెలుస్తుంది? నాలుగో దానిలోకి వెళ్ళిపోతే. మూడో అబద్ధమని మూడో దానిలోకి వస్తే మూడో దానిలోకి వెళ్ళి రెండు అబద్ధమని తెలుసుకొని జాగ్రత్త స్వప్నం మూడో దానిలోకి వెళ్ళిపోయి ఆ మూడోది కూడా దాటి మళ్ళీ మొదటి దానికి వచ్చావు. ఏది అబద్ధం అనుకున్నావో దానిలోకి వచ్చి మళ్ళీ పడ్డావు. పడి ఇది నిజం అనుకున్నావు. ఎప్పుడెక్కడ ఉంటావో అప్పుడు అక్కడ నిజం నీకు. అదే ఊసర వెళ్ళివి నువ్వు, రంగులు మారుస్తున్నావు. ఎప్పుడు ఎక్కడ ఉంటే అప్పుడు అది నిజమని చూడడమే మన దౌర్బల్యం. తుమారా స్వరూప్ హై త్రిపుటి, తుమారా స్వరూప్ నహి, తెలుసుకో. సరే, మంచిది. जैसे दर्पण में अनेक प्रतिबिंबों को पुरुष ही प्रकाशता है, दर्पण नहीं. చూచారా, దర్పణాన్ని ఇంకో రకంగా అన్వయిస్తున్నాడు. చాలా గొప్పగా ఉంటుంది. దర్పణంలో నువ్వు ఎన్నో ప్రతిబింబాలు చూస్తున్నావు. ఆ చూస్తున్నదెవరు? దాన్ని నిజమని అబద్ధమని తీర్మానిస్తున్నదెవరు? చూస్తున్నప్పుడు నిజమంటున్నావు, మళ్ళీ చూడకపోతే అబద్ధం అంటున్నావు. దర్పణం అంటున్నదా, ప్రతిబింబం అంటున్నదా? దర్పణంలో ప్రతిబింబాన్ని చూచే నీవంటున్నావా? దర్పణ నహి, దర్పణం చెప్పటం లేదు. దూర్బీన్ మే పురుష్ హీ దేఖ్తా హై, దూర్బీన్ నహి. దూర్బీన్ అంటే దుర్భిణి. మనం తెలుగులో దుర్భిణి అంటాం చూడండి, దుర్భిణి కాదు, అది స్పెల్లింగ్ మిస్టేక్. దూర్బీన్ అది పార్సీ మాట. బీన్ అంటే చూడడం, దూర్ అంటే దూరంగా ఉండే వస్తువును. దూరంగా ఉండే వస్తువును చూపేది దూర్బీన్. టెలిస్కోప్, మైక్రోస్కోప్, టెలిస్కోప్ అని అంటుంటారే. మైక్రో అంటే చాలా సూక్ష్మంగా ఉండేదాన్ని మ్యాగ్నిఫై చేసి చూపేది, దూరంగా ఉండేదాన్ని దగ్గరగా తెచ్చి చూపేది టెలిస్కోపు. అది దూర్బీన్. దూర్బీన్ మే పురుషే దేఖ్తా హై, దూర్బీన్ నహి. ఆ దుర్భిణి చూడటం లేదు ఆ పదార్థాన్ని, వీడు చూస్తున్నాడు. దర్పణం చూడటం లేదు ప్రతిబింబాన్ని. అరే రే రే రే, ఏంటి దేనికి చెప్పాడు చెప్పండి? కొంచెం మననం చేయండి, కొంచెం ఆలోచించండి. ఆ దర్పణం ఏమిటి, ఆ దూర్బీన్ ఏమిటి చెప్పమ్మా? మనస్సు. మనస్సే అద్దం. ఈ అద్దంలో ఏది ప్రతిఫలించింది? ప్రపంచంలో ఉండే పదార్థాలన్నీ వాటి ఇంప్రెషన్స్, వాటి ఫోటోస్ వచ్చి పడ్డాయి. ఏది చూస్తున్నది? నువ్వేమంటావు? మనసు చూస్తున్నదంటావు. అది ఆ భావం పోగొట్టడానికి ఆయన ఇచ్చిన దృష్టాంతుడు ఎంత అద్భుతమో. అద్దం చూడలేదు అంటే మనస్సు చూడలేదు. అయితే మనస్సు చూస్తున్నదే చెబుతున్నాగా. ఆ మనస్సు మీద ఆత్మ చైతన్య కాంతి పడ్డది. ఆ ప్రకాశం చూస్తున్నది మనసు ద్వారా. అద్దం ద్వారా ప్రతిబింబాన్ని నీ కన్ను చూస్తున్నది. నీ కన్ను అద్దం కాదు, నీ కన్ను ప్రతిబింబం కాదు. మూడున్నాయి, ఎక్కడ మర్చిపోతున్నావు? కన్ను, అద్దము, ప్రతిబింబము. అలాగే ఇక్కడ కూడా మూడున్నాయి, మర్చిపోతున్నావు. కన్ను ఆత్మ, అద్దము మనస్సు, ప్రతిబింబము భార్యాపుత్ర మిత్రాదుల ఫోటోలు. నోట్ చేసుకో. బ్రహ్మాండమైన విషయమో చూడు, ఎంత స్పష్టంగా చూస్తున్నాడో చూడండి ఆయన. ఎంతకి హాయిగా మంచి క్లారిఫికేషన్. పరంతు దూర్బీనాది దేఖ్నేకే సాధన్ హై. అయితే అక్కర్లేదా అండి? ఈ అద్దం అక్కర్లేదా? ఎందుకు అక్కర్లేదు? కావాలి మనకు. ఎందుకు? దానిలో ప్రతిబింబాన్ని చూడాలిగా. అందుకు. అంటే నీవు ప్రపంచమనేటువంటి ఫోటోను చూడాలనుకుంటే మనసు దగ్గర పెట్టుకో. అది ఈ అద్దం దగ్గర పెట్టుకో. ఎంత హాయిగా ఉంది. ఇప్పుడు నాకెంతో రివీలింగ్గా ఉన్నది. క్లమ్జీగా లేదు ఇప్పుడు, కన్ఫ్యూజింగ్గా. ఇంతకుముందు ఉండే కన్ఫ్యూజన్ ఇప్పుడు పోతున్నది. దగ్గర పెట్టుకో. దేనికోసం? ప్రపంచ జ్ఞానం కోసం, పరమాత్మ జ్ఞానం కోసం. ఈ మనస్సే సాధనం. ఈ అద్దమే ఇటు ప్రపంచాన్ని చూపుతుంది, అటు పరమాత్మను చూపుతుంది. ప్రపంచాన్ని చూపేటప్పుడు సవికల్పంగా చూపుతుంది, రహస్యం అది అక్కడున్నది. పరమాత్మను చూపేటప్పుడు నిర్వికల్పంగా చూపుతుంది. సాకారాన్ని చూపుతుంది ఇక్కడ, నిరాకారాన్ని చూపుతుంది అక్కడ. విశేషాలను చూపుతుంది ఇక్కడ, సామాన్యాన్ని చూపుతుంది అక్కడ. ఇక్కడ విశేషాకార వృత్తులతో విశేషాలను చూపుతుంది అక్కడ. సామాన్యాకార వృత్తితో సామాన్యాన్ని చూపుతుంది. చూపటానికి సాధనం, కాని చూచేది మనస్సు కాదు, ఆత్మ. మనస్సు ద్వారా పరమాత్మను పట్టుకున్నది. ఇంకా అద్దం అక్కర్లేదు, పట్టుకున్న తర్వాత బోర్లించేస్తాం. అలాగే మనసు అక్కర్లేదు, మనోన్మని అమనస్క. అన్ని మాటలు
అప్పుడు మనకు బ్రహ్మాండంగా బోధపడుతుంది. జైసే మాయావి, శంకర భగవత్పాదులు మళ్లీ వస్తున్నాడు. జైసే మాయావి, ఒక గారడీవాడు ఉన్నాడు, బెంగాల్ నుంచి వచ్చాడు వాడు. ఇంద్రజాలిక్ పురుష్, ఏక తంతు ఊపర్, ఒక పగ్గం పైకి విసిరేశాడు. ఆకాశ్ మే ఫేంక్ కే, దాన్ని విసిరేసి ఆకాశంలోకి. ఆప్ ఆయుధ సహిత తంతూపర్ ఆరూఢ హోకే అదృశ్య హువా, దాన్ని ఎక్కిపోయాడు వాడు. అది ఎట్లా నిలిచిందో ఏం కథో, ఆధారం ఇది దానికి. పట్టుకుని పైకి వెళ్ళిపోయి యుద్ధకర్త హై, అక్కడ యుద్ధం చేశాట ఆకాశంలో. పునః ఖండ ఖండ హోకే ఆప్ హీ నీచే పతన్ హువా భీ, కింద పడిపోయాడు, చెక్కలు ముక్కలైపోయి. ప్రతీత్ హోతా హై పునః పూర్వవత్ వైసాహి ఊఠ్ ఖడా హోతా హై, అలాగే మళ్లీ పైకి లేచి నిల్చున్నాడు. అంతా పోగై అవయవాలన్నీ ఖండఖండాలైపోయి మళ్లీ అవయవాలన్నీ పోగై వారి మళ్లీ లేచి నిలబడతాట వాడు. పరంతు తీసు ఇంద్రజాలిక్కే సమ్యక్ సత్ స్వరూపుకో జాన్నే వాలే పురుష్, అసలు ఆ గారడివాడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చాడో మొదటి నుంచి గమనించి చూసేవాడు ఒకడు ఉంటాడట అక్కడ, వాడు జ్ఞానిట. తీసు ఇంద్రజాలికి రచి మాయా और माया के कार्य स्वरूप को ప్రత్యక్షాది ప్రమాణం సే అపరోక్ష దేఖ్తే భీ, వాడు సృష్టించిన ఆ గారడి ప్రత్యక్షంగా చూస్తూ కూడా, ఎవడు వీడు జ్ఞాని అంటే జీవన్ముక్తుడన్నమాట, ప్రపంచాన్ని చూస్తూ కూడా అని మనసుకు తెచ్చుకుంటుండండి మీరు. ఇంకా మాటిమాటికి చెప్పేది లేదు, ఇది మేము చెబుతున్నామనంటేనే అది మనసుకు వస్తుండాలి మీకు. देखते भी ఇంద్రజాల్ కి లీలా మాత్రం మిథ్యా మాంతే హై, ఇదంతా అబద్ధమే. పొరికాయ సినిమా చూపినట్టు చూపుతున్నాడు వీడు. ఇప్పుడు మనం సీరియల్ చూడటంలా, టీవీ చూడటంలా, అది నిజమా? మళ్ళీ ఆఫ్ చేసి ఇంట్లో వ్యవహారాలు చూసుకోవటంలా. ఒక వినోద కార్యక్రమం, ఎంటర్టైన్మెంట్. స్వమాయాకర్ ఆచ్ఛాదిత్ భీ, వాడెక్కడున్నాడు, అసలు వాడెక్కడున్నాడు? వీడు డూప్లికేట్. వాడికి ఇక్కడ కనపడేది డూప్లికేట్, నకిలీ. అసలైన గారడీవాడు కాదట వీడు, కనపడేవాడు. అసలు వాడు కనపడటంలా. ఆ అస్సలు వాడు కనపడటం లేదు, నకిలీ వాడు కనపడుతున్నా అంటే ఏంటి చెప్పండి? నకిలీ వాడు జీవుడు, కర్త భోక్త. వీడు కనపడుతున్నాడు మనకు, వీడి వెనకాల ఉన్న ప్రత్యేగాత్మ కనపడటం. అసలు వాడు అసలు ఆత్మ అది. స్వమాయాకర ఆచ్ఛాదిత్ భీ, వాణ్ణి మాయ కప్పేసింది. అమాయిక్, వాడు ఎంత కప్పేసినా మాయను దాటే ఉన్నాడు వాడు. పరమార్థ రూప్ ఏక ఇంద్రజాలికే హి సత్ మాన్తే హై, వాడే అసలైనటువంటి ఇంద్రజాలికుడని ఈ జ్ఞాని గుర్తించగలడట. అన్య సర్వ లీల మిథ్యా మాన్తే, ఇదంతా ఆయన లీలే, ఇదంతా వినోదమే. మూర్ఖ, మనబోటి మూర్ఖులైతే ఆశ్చర్యవాన్ హుయే, అమ్మా ఆశ్చర్యపడుతూ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవత అన్వయించుకో భగవద్గీత. హుయే లీలా సహిత్ మాయకి ఇంద్రజాలికి ఈ సత్ మాన్తే హై, ఇదంతా నిజమేనని గుడ్లప్పగించి చూస్తుంటారట. అలాగే చూస్తున్నాం సైంటిస్ట్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు వేదవ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడు. యాక్చువల్ ఫిజికల్ మ్యాటర్ ఎంత యాక్చువల్ అంత. ఎంత బేవకూఫ్ అయి ఉండాలి ఐన్స్టీన్ దగ్గర నుంచి. ఇప్పుడు ఇది చదివితే వాడు చదవలేదండి, ఇది చదివి అర్థం చేసుకోలేదండి. అసలు ప్రతి సైంటిస్టు ఫిలాసఫీ చదవాలి, అప్పుడే కంప్లీషన్ అండి. రిలేటివ్ సైన్స్ కో అబ్సల్యూట్ సైన్స్ కంప్లీషన్ అండి, కాంప్లిమెంటరీ అది. ఆ సింపుల్ సీక్రెట్ అర్థం కాలేదనంటే వీళ్ళు ఏం సైంటిస్టులు అండి. నిత్య సుఖ ప్రకాశ నిజాత్మారూప్ మహామాయావి, ఈ మాయావి అర్థం కాక చూస్తుంటే మహామాయావి పరమాత్మ. ఇంద్రజాలీనే ఏ నామరూప జాగ్రదాది మిథ్యా ప్రపంచ తంతు పసారా హై, ఏ నామరూపాత్మకమైన ప్రపంచం అనే ఒక పగ్గం విసిరేశాడట ఆకాశంలో. ఎక్కడుంది దత్త? అండపిండ బ్రహ్మాండాలు ఎక్కడున్నాయి? ఆకాశంలో కదా. ఈ ఆకాశంలో వాడు పగ్గం విసిరేసినట్టే వీడు ఒక పగ్గం విసిరేసి తంతూపర అరుణ్ ఈ పగ్గం మీదకి ఎక్కి ఇంద్రజాలీకే సమాన్, వాడిలాగే జాగ్రత్తాదియోకే అభిమానే సమష్టి వైరాట్ ఎక్కాడట. ఆ ఎక్కిన వాడెవడు? సమష్టి రూపంగా ఎక్కితే వాడు విరాట్ పురుషుడట, వ్యష్టి రూపంగా ఎక్కితే విశ్వడట. ఈ శరీరంలో ఎక్కి కూర్చొని ఉన్నాడు వాడు. ఇది పగ్గమట, వాడు విసిరేసిన పగ్గం. అనుకుంటుంటేనే థ్రిల్లింగ్గా ఉందండి, ఫీల్ అవ్వాలండి మనం. అభిమాని సమష్టి వైరాటాదియోసే అభిన్న విశ్వ తైజస్ ప్రాజ్ఞాది, ఒక్కొక్క అవస్థ ఒక్కొక్క స్పాట్, ఆ స్పాట్ లో వచ్చి కూర్చో ఉన్నాడు. సభాసే అంతఃకరణ జీవ హై, వాడే జీవుడు. తో అపరమార్థ రూప హై, వీడు పరమార్థం కాదు, వాడి నకిలీ గారడీలు ఇవన్నీ.
విశ్వడు ఒక నకిలీ గారడి వాడు, మా తైజసుడు ఒక నకిలీ ఆయన్ని పరమార్థ వెనకాలన్నాడు వాడు ప్రత్యేక. తినోమే యుద్ధకర్ణ ఖండ ఖండ హోనా, దీనిలోనే యుద్ధాలు చేస్తున్నాం అంటే ప్రపంచంతో లావాదేవీ పెట్టుకోవడమే. హోనా పునః పునః ఖండ ఖండ హోనా, చచ్చిపోవడం, పునః మళ్ళీ లేచి నిలబడడం అంటే మళ్ళీ జన్మించటం, అది సర్వ వ్యవహార హై. ఇదంతా వ్యావహారికమే నాయన. జైసే తంతు ఆరూఢసే భిన్నహి పరమార్థ రూప మాయావి ఇంద్రజాలి పృథివీ విషయ స్థితిభి. ఎలాగైతే ఈ పగ్గం మీదికెక్కిన ఈ ముగ్గురి కంటే విలక్షణంగా అన్యంగా అక్కడ వెనకాల నిల్చొనున్నాడే ఆ బెంగాల్ నుంచి వచ్చినటువంటి ఆ అస్సలు వాడు, ఆ గరడీవాడు, విషయ స్థితిభి స్వమాయాసే ఆచ్ఛాదిత్, తన మాయను తాను కప్పుకొని దుప్పటిలాగా ఎవడికి కనపడకుండా అదృశ్యహై సూర్య భగవానుడు ఎలాగైతే ఆ మేఘమండలాన్ని కప్పుకొని తాను మనకు కనపడకుండా కూర్చున్నాడు. పూర్వోక్త యుద్ధాది సర్వ వికార్తే రహిత స్థితి హై. ఈ యుద్ధాలు లేవు, పాడు లేవు ఆయనకు, అంటే ఈ ప్రపంచంతో లావాదేవీలు లేవు. బుద్ధిమాన్ జాంతే హై. ఈ విషయం అటూ ఇటూ చూపున్నటువంటి మహాజ్ఞానే పట్టుకోగలడు. ఇటు మాత్రం చూపున్నా లాభం లేదు. ఇది వదిలేసి అటు చూపు పెట్టుకున్న యోగులకు అర్థం కాదు. ఎందుకంటే ఇది కలుపుకోకుండా చూస్తే సమగ్రమైన దృష్టి కాదది. ఏంటి దీని మీద మాట్లాడాలా? రేపంతా అదే గోల. స్థితి హై బుద్ధిమాన్ జాంతే హై అన్యనహి జాంతే. మిగతా వాళ్ళకి అర్థం కాదు ఇది. తైసే తురీయ ప్రత్యేగాత్మ. ఆ తురీయావస్థలో ఉన్న ప్రత్యేగాత్మేదో అదే అసలైన గారడీవాడు వాడు. తుమారా సత్ స్వరూప ఈస కార్యకారణ సంఘాతికే అంతర్స్థితిభి. వాడు ఎక్కడో లేడు, మళ్ళీ ఇక్కడే ఉన్నాడు. ఈ గారడీ జరుగుతున్నంత వరకు వాడు దీన్ని వ్యాపించే ఉన్నాడు తెలుసా. స్వమాయారూపు వస్త్రసే ఢకా హువా. ఆ మాయానే దుప్పటి కప్పుకున్నాడు వాడు. కప్పుకున్నా కూడా భయం లేదు మనకు. క్లూ ఉంది, స్కోప్ ఉంది మనకు. స్వతహా నిర్వికార హై. తను నిర్వికారంగానే ఉన్నాడు. అంటే ఆ క్లూ ఏమిటో తెలుసా? నువ్వు నిర్వికారమైన మనసు పెట్టుకుని చూడు కనిపిస్తాడు. పరంతు ప్రత్యక్షాది ప్రమాణం సే అదృశ్యమాన్. నువ్వేం చేస్తున్నావు? పొరపాటు. ప్రత్యక్ష ప్రమాణంతో పట్టుకుందాం, అనుమాన ప్రమాణంతో పట్టుకుందాం, శాస్త్ర ప్రమాణం, నీ మోఘం ప్రమాణాలు పట్టుకుందామనంటే త్రిపుటి వచ్చి పడదురా నీ దుంప తెగ నీకు. అప్పుడు కనపడేది వాడి నకిలీ రూపమే, అసలు రూపం కనపడదు. అదేరా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అదేరా గుళ్ళు గోపురాలు, అదేలా తీర్థాలు క్షేత్రాలు నీ బొంద. హోభి కోహికే శ్రద్ధ ఆది సాధనం సహిత్. మరి ఎలాంటి వాడు అయి ఉండాలి? నీకు ట్రైనింగ్ ఏది అసలు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. భగవద్గీత. శ్రద్ధ ఆది సాధనం సహిత్ ముముక్షో. మోక్షం మీద వల్ల మాలిన ఏది దీక్ష ఉండాలి నీకు. శృతి అనుభవసే. అటు శాస్త్ర ప్రమాణం, ఇటు ప్రత్యక్షం నీ అనుభవ ప్రమాణం. ఈ రెండింటి ద్వారా సౌమ్యగా అపరోక్షకార శక్తే. ఎవరైతే దాన్ని ఉన్నది ఉన్నట్టు చూడగలరో పట్టుకోగలరో అన్యనహి, అలాంటి వారే జ్ఞానులు, మిగతా వాళ్ళు కారు. तैसे ही समष्टि उपाधियों से तू चैतन्य ही वैराडादि सांख्य को पाता है. उपाधियों से रहित तू ही शुद्ध ब्रह्म कहता है. అసలు రెండున్నాయని అనుకోకెప్పుడు. ఒకటి నకిలీ, ఒకటి మనం ఏదో అసలు అని అనగానే మా ఇద్దరు ఐంద్రజాలికులు ఉన్నారేమో, వీడిని వదిలేసి వాడిని పట్టుకో. అబ్బో మళ్ళీ అది ద్వైత దృష్టి. వాడే నకిలీగా కనపడుతున్నాడు, వాడే పట్టుకుంటే అసలుగా కనపడు. ఆ బంగారమే ఆభరణంగా కనపడమంటే కనపడుతుంది. మళ్ళీ నీవు దాన్ని కరిగించి పారేస్తే శుద్ధమైనటువంటి సువర్ణంగానే నీకు దర్శనం. రెండు లేవు, ఒక్కటి రెండు వేషాలు. వేషం తీసేసి కనపడగలదు, వేషం వేసుకొని కనపడగలదు. అదెక్కడ విషయం? జైసే క్రియాభేదసే ఏక్ హీ మనుష్య అనేక సంజ్ఞాపాతాయ్. అదే విశ్వడు, అదే తైజసుడు, అదే ప్రాజ్ఞుడు, అదే పరమాత్మ ఒకటే. సత్తు చిత్తు రూపంగా ఉన్నదే ఇక్కడ విశ్వడు రూపంగా జాగ్రత్త అవస్థలో, తైజసుడు రూపంగా స్వప్నావస్థలో, ప్రాజ్ఞుడు రూపంగా సుషుప్తిలో కనపడుతున్నదే. అదే కనపడుతుందని అర్థం చేసుకుంటే ఈ అవస్థలు లేవు, ఈ పేర్లు లేవు, ఎగిరిపోతాయి. అదే అని అంటే ఆ చూపు ఉండాలి. వీటి మీదనే చూపు ఉందో అది కనపడదు, ఇవి కనపడి ఉపయోగం లేదు. రెండు నష్టాలు.
అదే ఇన్ని రూపాలంటే అవును. ఏక్ హీ మనుష్య, ఒకే ఒక మానవుడు ఎన్ని పేర్లు పెట్టుకొని తిరుగుతున్నాడో తెలుసా లోకంలో? అనేక సంజ్ఞాపాతా, ఎన్నో పేర్లు పెట్టుకొని ఉంటాడు. సర్వ క్రియారహిత శుద్ధ మనుష్య మాత్ర. ఏ పని పెట్టుకోకపోతే వాడిని ఏమంటావు? కేవలం మానవ మాత్రుడు అంటావు. ఏంటి సూత్రభాష్యంలో వచ్చింది అది. భార్యకు భర్త, పిల్లలకు తండ్రి, తన తల్లిదండ్రులకు కుమారుడు, వాడే వాడే ఇన్ రిలేషన్ టు ఇన్ రిలేషన్ టు ఇన్ రిలేషన్ టు అంటున్నావా లేదా? అది రిలేటివిటీ. బై హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ మ్యాన్, దట్స్ ఆల్. నువ్వు భర్తవా అని అడుగుతావా ప్రతివాడిని పట్టుకొని? నువ్వు కుమారుడిగా అని అడుగు, చావు పడతాడు వాడు. ఎవడికి రా కుమారుడే? మై ఆర్ యూ ఏ హ్యూమన్ బీయింగ్? ఎస్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, దట్స్ ఆల్. ఇన్ రిలేషన్ టు అంటే పేర్లు వచ్చి పడతాయి. అలాగే ఆ జాగ్రత్త అవస్థతో చేర్చి పట్టుకుంటే ఈశ్వరుడివి. స్వప్న ఇంకా అన్ని అన్వయించుకుంటూ పోవాలండి. ప్రతిదీ తోముతూ కూర్చుంటామా? అంతే. ఇదే మననం బ్రహ్మాండంగా చెయ్యాలి. నేను ఊరికి రిహార్సల్ చేయించినట్టు చేయిస్తున్నా. రేపు 6 రోజులు అదే రిహార్సలే, బ్రహ్మాండమైన రిహార్సలే. దానికి ప్రియాంబుల్ ఇదంతా. మనుష్య మాత్రే జైసే काष्ठ में हस्ती आदि पुतलियों का काष्ठ विशेष अधिष्ठानाधार है. అబ్బా, వీటికి దానికి ఏమిటండి సంబంధం? ఇంకా అడుగుతావేమిటయ్యా? ఇవన్నీ దాని ఆభాసలు అంటే అర్థం అండి. మాకు అర్థం కాలేదు. అదే ఈ రూపంలో కనపడుతున్నదయ్యా. ఇంకా ఏం అర్థం కావాలి నీకు? ఎలాగండి? ఎలాగా? కాష్టమే ఒక ఒక చెక్క, ఒక కొయ్య. ఆ కొయ్యతో ఏం చేశారు? ఒక ఏనుగను తయారు చేశారు. హస్తి ఆది పుతలయోక, ఎన్నో బొమ్మలు తయారు. మొన్న వినాయకుడు బొమ్మలు తయారు చేయలే, అంతా మట్టిగా. కాష్ట విశేష అధిష్టాన్, ఆ మట్టి ఆధారం దానికి, ఆ బొమ్మకు. అది కరిగిపోయింది, ఇది పోయింది. ఆధారే కాష్టసే హస్తి ఆది భిన్న హైనహి, దానికంటే ఈ బొమ్మలన్నీ వేరుగా లేవో ఈ ఆకారాలు. తైసేతు చైతన్య ఈ నామరూప ఆకాశాది పుతలయోక అధిష్టాన్ హై. ఈ ఆకాశం దగ్గర నుంచి ఈ పృథివీ వరకు ఇవన్నీ బొమ్మలరా బాబు. నీ శరీరం ఒక బొమ్మరా, నీ ఇంద్రియాలు బొమ్మలే, నీ మనస్సు, నీ భావాలు, అన్ని సుఖ దుఃఖాలు అన్ని బొమ్మలు, వాటి చేష్టలు. ఇవన్నిటికి ఆధారం ఏంటి? అస్థిభాతి. అస్థిభాతి పక్కకు లాగేయి, లాగేయి. ఆ కొయ్య లాగేయి. ఆ ఏనుగు ఏదెక్కడ? ఆ గోడ తీసేయి, ఏదే బొమ్మ. ఆ అద్దం పగలగట్టు, ఏదా ప్రతిబింబం. అధిష్టానే. జీవితాంతము మననం చేయాలండి ఈ భావాలు, లేకపోతే వంట పట్టదు. క్యోంకి అసత్ జడ దుఃఖ దృశ్య కల్పనాకే, అదంతా కల్పనే. అధిష్టాన్ సే విషమ సత్తా భ్రమకి కహీ హే. అధిష్టానం కంటే సత్తా విషమమా సమమా అని ప్రశ్న వచ్చింది. అంటే ఆ జలం ఉంది, తరంగం ఉంది. జలమునకు ఒక సత్తా ఉన్నది. సత్తా అంటే అస్తిత్వం. జలం ఉందనే చెప్తావుగా. తరంగం ఏమంటావు? ఉందనంటావా లేదంటావా? అది కూడా ఉందనే చెబుతావుగా. ఇది ఒకటి అది ఒకటి, రెండున్నాయా అక్కడ? దీనికి ఒక ఉనికి, దానికి ఒక ఉనికి, రెండున్నాయా? ఉనికిలో తేడా ఉందా? విషమ సత్తానా అది? అంటే దీని లాంటి సత్తా కాదా అది? సమసత్తానా? విషమసత్తాగా చూస్తే భ్రమే, సమసత్తాగా చూస్తే భ్రమ. तात्पर्य ये कि अस्थि भाति प्रिय रूप आत्मा से जो भिन्न भाषे सोई भ्रम का रूप है. ఆ అధిష్టానానికి భిన్నంగా నువ్వు ఏది చూసినా అది భ్రమే. దాని అస్తిత్వమే దీని అస్తిత్వం, దాని ప్రకాశమే దీని ప్రకాశం అని చూడు. హే పితా అనేసరికి ఆ కుమారుడు మళ్లీ ప్రశ్నిస్తున్నాట. స్వప్న అల్పకాల స్థాయి హై और जागृत दीर्घकाल स्थायी है. स्वप्न का पदार्थ देखा पुनः वही नहीं देखा जाता. స్వప్నము చాలా స్వల్పకాలంలోనే వచ్చిపోతున్నది కదా, జాగ్రత్త అవస్థ చాలాసేపు ఉంటున్నది కదా. ఈ బెదవాడు మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఇది దీర్ఘకాలం కదా. ఇది స్వప్నం అంటారేమిటి? స్వప్నం అంటే ఏ రోజుకు ఆ రోజు వస్తూ పోతూ ఉంటుంది కదా, తేడా ఉంది కదా. మరి అంతేకాదు, ఈ పదార్థాలు మాటిమాటికి మారకుండా కనపడుతున్నాయి కదా. మా ఇండ్లు వాకిండ్లు ఏ రోజుకు ఆ రోజు మారిపోవు కదా, కానీ స్వప్నంలో ఏ రోజుకు ఆ రోజు మారిపోతున్నాయి. చూచారా మీరు? ఏగలరా అని ప్రశ్న. అసలు దేఖా పదార్థ స్వప్నవా సుషుప్తి హువా పీछे भी देखा जाता है.
మళ్ళీ ఆ అవస్థలన్నీ దాటి మళ్లీ వచ్చినా కూడా మాకు జాగ్రత్తలో బెదవాడు కనపడుతూనే ఉన్నది కదా, మాఫీ అయిపోలేదే. తో స్వప్న జాగ్రత్తకు తుల్య కైసే కహతా, ఎట్లా మీరు ఈ రెండు ఏకమని చెబుతున్నారండి? పితానేగా హే పుత్ర, జైసే రజ్జు విషయ సర్పకి దీర్ఘకాల్ పురుషకో ప్రతీతి హోతీ హై. చాలా సేపటి వరకు ఆ పామే కనపడుతుంటుంది, తాడు కనపడదు. నీవు దీపం పెట్టి చూచే వరకు ఎంత డ్యూరేషన్ ఉంటుందో, ఎంత లాంగ్ పీరియడ్ ఉంటుందో, ఆ లాంగ్ పీరియడ్ అంతా సర్పమే కాని నీకు రజ్జువు కనపడదు. हुई दीर्घकाल पुरुष को प्रतीति हुई, पुनः तिसी रज्जु विषय तिसी पुरुष को मालावा जल कैल कैर अल्पकाल प्रतीत होकर पुनः మధ్య మధ్య అది ఇంకో రకంగా ఏదో పూలదండగానో ఇంకో భూరంధ్రంగానో కనపడి మళ్లీ ఆ సర్పంగానే కనపడుతూ ఉంటుందో. ఈ మధ్య కనపడేవి స్వప్నాలనుకో, ఆ సర్పంగా కనపడుతూ కంటిన్యూ అవడం జాగ్రత్త అవస్థ అనుకో. तिसी पुरुष को पुनः पूर्ववत सर्प प्रतीति दीर्घकाल माला दंड प्रतीति रहित तो तू ही विचार कर. నువ్వు కూడా ఆలోచించు, నీ పాటికి నువ్వు. క్యా భేద్ హువా కుచ్ నహీ హువా, తేడా ఏం లేదు. మధ్య 2-3 రకాలుగా కనపడ్డా అబద్ధమే. ఆ మొదటి నుంచి నాకు సర్పమే కనపడుతున్నది, కంటిన్యూ అవుతున్నది అనుకున్నా అబద్ధమే. జైసే స్వప్నమే స్వప్నాంతర్ హోతా. ఇంకా నమ్మకం లేదా నీకు? అయితే ఒక మాట చెబుతా. స్వప్నంలో స్వప్నాంతరం మరొక కళ వస్తుంది, కలలో కళ. ఆ కలలో కళ వచ్చినప్పుడు మొదటి కళ జాగ్రత్త అవస్థ, రెండవ కళ స్వప్నావస్థ నీ దృష్టికి. ఇంకా ఏ కళ రాకపోతే సుషుప్తి అవస్థ. మళ్లీ అసలు కళలోకి వచ్చావా అప్పుడు జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థ అనుకుంటున్నది కూడా అసలు స్వప్నమే. నీకెప్పుడు అది జాగ్రత్త, నిత్య జాగ్రత్త ఏదో అది. సాక్షాత్కృతే ప్రబోధ సమయం అంటే అది, ఆ ప్రబోధం కావాలి మాకు. स्वप्नांतर के हुए भी वैसे ही रहते हैं और स्वप्नांतर के देखे पदार्थ प्रथम स्वप्न में वही नहीं रहते. ఆ పదార్థాలు మళ్ళీ కనపడవో, స్వప్నం మాత్రం కంటిన్యూ అవుతుంటుందో. అలాగేరా బాబు, అర్థం చేసుకో. हे पुत्र, जैसे सूर्य नेत्रों में स्थित हुआ, नेत्रों को प्रकाशता और नेत्र द्वारा रूप भी प्रकाश. ఇది ఇంకా గొప్ప మాట అండి, గొప్ప సైన్స్ చెబుతున్నాడు ఇప్పుడు చూడండి. సూర్యుడే కన్ను, సూర్యుడే దృష్టి, సూర్యుడే రూపం అని ప్రూవ్ చేయబోతున్నాడు. దీంట్లో సూర్యుడు మన కన్ను ఎలా అవుతాడు? సూర్య నేత్రమే స్థిత్ హువా, నేత్రంలో ఉన్నాడు సూర్యుడు. ఆ ప్రకాశం అన్నమాట నేత్రంలో ఉండే సూర్యుడు అంటే ఐ సైట్, ఆ విజన్, అది వెలుగది. అందుకనే దాన్ని దేవా అన్నారు. ఏది ఇంద్రియాలకు దేవా అని పేరండి. దేవాది దేవుడంటే జీవుడు, ఈ ఇంద్రియాలకు దేవుడు వాడు. ఈ దేవ అంటే ప్రకాశించేదేదో దేవ, ప్రకాశిస్తున్నదిగా. చెవి ప్రకాశిస్తున్నది, ప్రకాశించడం అంటే స్ఫురించటం అండి. ఫ్యాకల్టీ, హియరింగ్ ఫ్యాకల్టీ, సీయింగ్ ఫ్యాకల్టీ. ప్రకాశం ఎందుకన్నారు? గ్రహిస్తున్నది గనుక. దీనికి ఫ్యాకల్టీ ఉన్నది, గ్రహించే ఫ్యాకల్టీ. కానీ నేను గ్రహిస్తున్నానని అనుకోలేదు. నా కంటికి ఫ్యాకల్టీ ఉన్నది, గ్రహించే ఫ్యాకల్టీ, గ్రహిస్తుందని అనుకోగలిగిన ఫ్యాకల్టీ. అదిగా చిత్ శక్తి నది. దానిలో కేవలం జడం, కంటి గోళం అయితే, గుడ్డైతే దానిలో శక్తి ఇంద్రియం. అందుకే ఫ్యాకల్టీ అంటారు దాన్ని. ఇప్పుడు నీ ఇంద్రియాలు ఈ కన్ను, ముక్కు, చెవి అని అంటున్నావు. అబ్బా ఇవి కావు. రూపగ్రహణ శక్తి కన్ననాలే, శబ్దగ్రహణ శక్తి చెవినాల, గ్రహణ శక్తి. ఇప్పుడు అర్థమైంది మనకు. సూర్యుడు ఈ గ్రహణ శక్తి రూపంగా కళ్లల్లో ఉండి, చితుహువా నేత్రోంకో ప్రకాష్తా, ముందు కంటిని వెలిగించి, అంటే కంటికి గ్రహించే శక్తినిచ్చి, ఔర్ నేత్ర ద్వారా, ఈ నేత్రముల ద్వారా రూపు భీ ప్రకాష్తాయ్, ఆ రూపాన్ని కూడా చూపుతున్నాడు. ఇంత పని చేస్తున్నాడు. అదే ఆది దైవికం, ఇది ఆధ్యాత్మికం. ఈ కన్ను ఆది భౌతికం, ఆ రూపం. 3 ఉండాలండి. ఇది బృహదారణికం బాగా చదివితే గాని అర్థం కాదు. ఆది భౌతికం ఈ సంచి అండి, ఆది ఆత్మికం ఈ కన్నండి. కన్ను ఉండాలి, సంచి ఉండాలి. కానీ రెండింటికి శక్తి ఒకటి సప్లై కావాలి. అది ఆది దైవికం, అది సూర్యుడు అనే మాటకు అర్థం ఆయన. ఐసే హీ తూ చైతన్య మన్ ప్రాణ దేహ ఇంద్రియాదియోమే స్థిత్ హువా. అబ్బా, ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఎవడంటే చైతన్య సూర్యుడు.
ఆయన వచ్చి మనస్సు దగ్గర నుంచి అన్ని ఇంద్రియాల్లో వచ్చి కూర్చున్నాడు. అనగా ఆ ప్రకాశం దాని మీద డౌన్ అయింది, అది పడ్డదన్నమాట. పడితే అప్పుడు దానికి అది మొబిలైజ్ అయింది. ఏంటనుకుంటున్నారు, ఎంత జరుగుతున్నది లోపల ప్రాసెస్, అది యాక్టివైజ్ అయింది. అప్పుడు సేతు హువా మన ఇంద్రియోं को भी प्रकाशता है, వీటిని ముందు ప్రకాశింపజేసి और మన ఇంద్రియాదియోं ద్వారా సబ్ జగత్ కా వ్యవహార సిద్ధ करता है. ఇదొకటి చాలదటండి మనకు, ఇదొకటి చాలదా? మనస్సు కూడా అప్పటికి ఉపాధి, అదొక మీడియం, దాని ద్వారా ఒకటి పనిచేస్తున్నది. అదేమిటంటే సంకల్ప వికల్పాత్మకమైన వృత్తులు. ఆ వృత్తులలో పడ్డది భర్గోదేవస్య ధీమ. జైసే జహా తరంగ జావేగా జల్ ఆగే హీ లాగేగా. అయితే ఏమిటంటే అది ఉన్నట్టు మనకి ఎలా తెలిసిందండి? ఈశావాస్యం చదివేవా? తరంగము బయలుదేరిపోతున్నదనంటేనే దానికి ముందు ఇంకొకటి ముందు ఫోర్ రన్నర్ అంటారు, దానికంటే ముందు పరిగెడుతున్నది ఒకటి. అది ఏమిటో తెలుసా? జలం. ఏంటండో తరంగం ప్రయాణం చేస్తున్నదంటే జలమే దాని వెనకాల ఉంది, దాని లోపల ఉంది, దాని వెలపల ఉంది. దానికంటే ముందున్నది జలం. తరంగం ముందున్నది ఏమిటి? సముద్ర జలమేగా. వెనకాల నుంచి తోస్తున్నదేది జలమేగా. ముందుకు రమ్మని పిలుస్తున్నదేది జలమేగా. వస్తున్నదేది జలమేగా. ఆది మధ్యాంతాల్లో ఉన్నది ఆ సబ్స్టెన్సే. ఆ ఫారము మధ్యలో కనపడుతుంది. అబ్బా, జహా తరంగ జావేగా, ఎక్కడెక్కడికి కదిలిపోతుంటుందో జల్ ఆగే హీ జావే, ఆ జలం ముందే బయలుదేరిపోతున్నది. శరీర్ జహా తహా ఆగే హీ పంచభూత లాగేంగే. శరీరం పోతున్నదనంటే పంచభూతాలు ముందు నడుస్తున్నాయని అర్థం అట. अंतःकरण की जो जो वृत्तियां स्वतंत्र व इंद्रियों ద్వారా ఉత్పన్న होती हैं, స్వతంత్రంగా మనస్సులో ఏ ఏ వృత్తులు కలుగుతున్నాయని అంటున్నావో సో ఆత్మాకే ప్రకాశ్ కర్ ప్రకాశిత్ హుయి ఉత్పన్న హోతీ హై. ఇది భగవత్పాదుల మాటే, ప్రశ్నోపనిషద్ భాష్య. నాకు ప్రతి ఒక్కటి కమలీవాలం చదువుతుంటే ఉపనిషద్ ఋషులు, గౌడపాదాచార్యులు, శంకర భగవత్పాదులు దర్శనమిస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ మాటలు ఎంత జీర్ణించుకొని ఉంటాడు మహానుభావుడు. ఎంత అద్వైత జ్ఞానం, ఎంత అద్వైత అనుభవం ఉండాలి ఈ అవధూతకు. ఏది ఆ మనస్సులో సంకల్పం, ఒక వృత్తి ఆలోచన ముందుకు వస్తున్నదనంటేనే దాన్ని వెనకాల నుంచి తోస్తున్నది జ్ఞానం. దానిలో అంతా నిండి నిబిడీకృతమైనది జ్ఞానం. దాని ముందు కనపడుతున్నది జ్ఞానం. అక్కడ వస్తువు కనపడుతున్నదంటే ఆ జ్ఞానం ముందే పోయి అక్కడ కూర్చొని ఉన్నది. ఆ వృత్తిని రమ్మని పిలుస్తున్నది. దీనికి నేను ఒక మంచి ఉపమానం చెప్పాను. అప్పుడు నేను ఈశావాస్యం చెప్పినప్పుడు చెప్పా. మీరే కొంతమంది ఉన్నారు, కొందరు లేరులేండి. అప్పుడు మధ్యలో వచ్చారు మీరంతా. మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. ఆ రైల్వే ట్రాక్ అంతా వెలిగిపోతున్నది, పైనుంచి ట్రైన్ వస్తున్నది. ట్రైన్ వస్తున్నట్టు నువ్వు ట్రైన్ను చూడలే, ఇంకా బోగీలను చూడలే, ఇంజన్ను కూడా చూడలే. ఇంజన్ కంటే ముందొకటి వస్తున్నది, అది లైట్. ఆ మాట చెప్పా, నాకు ఎందుకో స్ఫురించింది అది. ఆ లైట్, ఆ ఫ్లడ్ లైట్ లాగా వచ్చి పడుతున్నది. ఆ ట్రాక్ వెలిగిపోతున్నది. ఏదొచ్చింది ముందు? ఆ లైట్ వచ్చింది. తర్వాత ఇంజన్ను రమ్మన్నది. నేను ముందు వెలిగిస్తా దారి, అప్పుడు ఆ దారిలో నువ్వు రా. ఓ ఇంజన్, నువ్వు బోగీలను నడుపుతున్నావని సంతోషిస్తున్నావు. నీ మొగం నిన్ను నడుపుతున్నది నేను. అప్పుడు ఇంజన్ అంటుంది, ఓహో నువ్వు నన్ను నడుపుతున్నావు, నమస్కారం మీకు, నాకు దారి చూపావు, నేను వీటికి దారి చూపుతా. వీటికి, ఆ బోగీలకు. ఎవరో తెలుసా? ఆ ముందుకు వచ్చి పడుతున్నటువంటిది జ్ఞాన ప్రకాశం. ఆ దారి చూపితే దారిలో వస్తున్నది ఇంజన్ మనస్సు. ఆ మనస్సు వెనకాల ఇంద్రియాలు, శరీరం, ఇదంతా ఒక ట్రైను. ఇలాగే ఎందుకో స్ఫురించింది నాకు. ఇప్పటికే అది గుర్తున్న వాళ్ళు అబ్బాబాబా అది అట్లాగే ఇంప్రెస్ అయ్యిందండి. హైదరాబాద్లో చెప్పా, మళ్ళీ విజయవాడలో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా. మీరు కొంతమంది రాలే వచ్చారు, అందువల్ల మీకు విషయం బాగా అర్థమయ్యేది అయిందా? హాయిగా ఉందండి ఇది. అదే నీకు ఆలోచన పైకి వస్తున్నదంటేనే జ్ఞానంతో నిండి వస్తున్నది. జ్ఞానంతో నిండిపోయి పైకి వస్తున్నది అది. తోసో ఆత్మాకే ప్రకాశ్ కర్ ప్రకాశిత్ హుయి ఉత్పన్న హోతీ హై. ఆ ప్రకాశింతూనే పైకి వస్తున్నది. హే పుత్ర, జైసే ఏక్ హీ సూర్య
ఎందుకో బాబు ఇన్ని మాటలు? ఇదిగో ఒకే ఒక సూర్యుడు, భాగవతం చెప్పలే, ఒక సూర్యుండో సమస్త భూతములకు తానొక్కొక్కడైతోసు పోలిక బమ్మెరపోతనామాచ్యుడు. వాళ్ళని ఎంతెంత గొప్ప అద్వైతులో ఏమో చెప్పలేమండి, మహానుభావు. జైసే ఏక్ హీ సూర్య జల్కే అనేక పాత్రోమే, అనేక పాత్రల్లో జలం ఉన్నది, ఆ జలంలో అనేక రూపు దేఖపడతా హై. ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క సూర్య ప్రతిబింబం కనపడుతూ, ఎంతమంది ఉన్నారు సూర్యుడు? ఆకాశంలో చూస్తే ఒకడే, కింద ఈ పాత్రల్లో చూస్తే అనేకం. వాస్తవ్ ఏక్ హీ హై, అందులో వాస్తవమైన సూర్యుడు ఒకడే. తైసే ఆత్మా తేరా స్వరూప్ అంతఃకరణాది ఉపాధికర అనేక రూపు హువా భీ. అబ్బా, నీ మనస్సులో ఒక ప్రకాశం, నా మనస్సులో ఒక ప్రకాశం, ఇంకొకరి మనస్సులో ఇంకో ప్రకాశం. నీ మనసులో ఆలోచనలు అది వెలిగిస్తుంటే, నా మనసులో ఇది వెలిగిస్తుంటే ఎన్నున్నాయి అవి? ఆ వెలుగు ఒకటే. ఆ వెలుగు నీలో ఒక తునక, నాలో ఒక తునక, వారిలో ఇంకొక తునక, అలా శకలమై కనపడుతున్నది. శకలం అయిందా? మళ్ళీ ఆ మాట అంటే ఒప్పుకోం. శకలం యాక్చువల్ గా అవడానికి వీలు లేదు. ఆకాశం శకలమైపోయిందా? నిరాకారమైనది. నిరాకారము ఖండఖండములయ్యే ప్రశ్న రాదు. ఇది రాసుకోండి. నిరాకారం ఎప్పుడు అనేకం అవ్వదు. అనేకమైనట్టు భాషిస్తుంది, అది ఆభాష. ఉపాధికర అనేక రూపు హువా హీ, ఆ వాస్తవ్ ఏక రూపు హై. అలాగే జ్ఞానం కూడా ఒకటే. తత్చితానంద రూప స్వరూప్ నిజాత్మా హీ దుఃఖం సే రహిత్ అపరోక్ష సుఖ మోక్ష స్వరూప హై. అందుకనే నాకు సుఖంగా, నీకు దుఃఖంగా, ఇంకొకరి మరో భయంగా, ఇంకొకరికి ఉత్సాహంగా, అదే అనేక వృత్తులను బయట పెడుతూ ఉన్నది. కానీ దాన్ని చూస్తే ఈ సుఖం, భయం, ఉత్సాహం ఇవేవీ లేవు. అవి కిరణాలు. ఆ కిరణాలను ఉపసంహరించేసేస్తే ఏదీ లేదు. పుత్రనేక, పుత్రుడు అంటున్నాట మళ్ళీ, జ్ఞానవాన్ కో భీ ధ్యాన్ కర్తవ్య హై వా నహి. ఏమండి, జ్ఞాని అయిన తర్వాత, ఆత్మ అంటే ఏమిటో గుర్తించిన తర్వాత వాడు ధ్యానం చెయ్యాలంటారా? మెడిటేషన్ చెయ్యాలా అక్కర్లేదా? నేను ఎంతో మందికి చెప్పాల్సి వచ్చింది ఈ విషయం, చెబుతున్నా. అన్నీ ఎగ్జాస్ట్ చేస్తారు ఆయన, మహానుభావుడు. ఎంత కవరేజో చూడండి ఈ 600 పేజీల్లో. జ్ఞానవాన్ కో భీ ధ్యాన్ కర్తవ్య హై వా నహి. ఓ చోట కూర్చొని మెడిటేషన్ చేయాలంటారా? పితానే కహా హే పుత్ర, జబ్ శుద్ధ దర్పణ సే సమ్యక్ అప్నా ముఖ దేఖా తో పునః ముఖ కా ధ్యాన్ కర్నా చాహియే కి నహి. ఒక శుద్ధమైన దర్పణంలో నీ ముఖం చూసుకుని, ముఖం ఫలానా గదా, నా ముఖం ఫలానా విధంగా ఉంది గదా అని గ్రహించావు. గ్రహించిన తర్వాత ముఖకా ధ్యాన్ కర్ణ, ఆ ముఖం వైపేట చూస్తూ కూర్చోవాలి. నువ్వు 10-15 సార్లు చూస్తే ముఖమైంది అది. ఒకసారి చూస్తే కాదా, ఒకసారి చూచావు అయింది. అది రియలైజేషన్ అంటారు, నాట్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే మాటిమాటికి దాని మీదనే దృష్టి పెట్టడం. మాటిమాటికనే ప్రశ్నే ఉంది, ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత కనుక అర్థం చేసుకోవడమే గాని ధ్యానం కాదు. పునః దర్పణ సే ముఖ దేఖేతో విలాస మాత్ర హై కర్తవ్య నహి. ఒకవేళ చూచినా అప్పుడప్పుడు అర్థం చూసుకోవరా అండి, చూసుకో, అయితే అది విలాసం. అది ఊరిగా తమాషాగా చూస్తుంటాం, అంతేగాని కర్తవ్య నహి. చూస్తేనే తప్ప నా ముఖమేదో నాకు తెలియదు అని అనుకోనక్కర్లా. ఒకసారి చూసిన తర్వాత తెలిసిపోయిన తర్వాత మాటిమాటిగా చూడమని వినోదార్థం చూసుకుంటున్నాం. హే పుత్ర, ప్రత్యేగాత్మా తుమారా స్వరూప్ స్వభావ సే హీ బంధ మోక్షాది వికల్ప సే రహిత హై. నీ స్వరూపం బంధం లేదు, మోక్షం లేదు, దానికి నిర్వికల్పంగా ఎప్పుడూ ఉంటున్నది అనేది నువ్వు గుర్తించు. గుర్తిస్తే ఇంక మాటిమాటికి ఆ మాట గుర్తు చేసుకోకర్లా. परंतु सम्यक आत्मज्ञान रहित स्वरूप अपने में बंध मोक्ष के कल्पना करके पुनः तिनके निवृत्ति प्राप्ति वास्ते अनेक प्रकार के यत्न करते हुए दुख पाते हैं. కానీ మాటి మాటికి ప్రయత్నం చేస్తున్నారు అంటే అది యోగాభ్యాసం ఇట్లాంటి వాటికి ఎందుకు వస్తుందంటే జ్ఞానాభ్యాసం కాదు. జ్ఞానాభ్యాసం అంటే జ్ఞాన నిష్ఠ, అందులో కూర్చోవడానికి ప్రయత్నమే. ఇంకొక విజాతీయ భావన రాకుండా చూసుకోవటమే ధ్యానం. మాకు ధ్యానం ఏమిటనంటే ఒకసారి గుర్తించావు అయిపోయింది. అయినా ప్రారంభం కొద్దీ 96 పరిస్థితులు ఏర్పడుతుంటాయి, నిన్ను పక్కకు లాగుతుంటాయి. లాగితే ఆ పక్కకు లాగే వాటిని నీవింతకు ముందు ఏది గుర్తించావో దానిలో కలుపుకో. మాది కలుపుకునే బిజినెస్, అంతేగాని విడగొట్టుకునే బిజినెస్ కాదు. ఈ యోగులు విడగొడతారు, ఉపాసకులు విడగొట్టి పారేస్తారు. అంటే తాము అనుకున్నదే మనసుకు రావాలి గాని మరొకటి వస్తే వాళ్ళకి ఇష్టంలా. అర్థమైందా దీనికి దానికి ఎంత తేడా ఉందో? ताई से आप ही आत्मविचार कर सुख पाते हैं, इससे आप ही
సుఖ దుఃఖ కల్పతా హై. నువ్వే ఆత్మవిచారం చేసి సుఖంగా అనుభవిస్తున్నావు. నువ్వే చెయ్యక 96 ఆలోచనలు పెట్టుకుంటున్నావు. కల్పతా హై ఔర్ ఆప్ హీ మిటతా హై. నువ్వే కల్పించుకుంటున్నావు, నువ్వే మళ్ళీ పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు ఆలోచనలు వస్తుంటాయి కదండి, ఆలోచనలు కల్పించుకుంటేది ఎవరు? నేనే. నా జ్ఞానమే కల్పించుకుంటున్నాను. మళ్ళీ మానేస్తే నేనే పోగొట్టుకుంటున్నా. పెట్టుకుంటున్నది పోగొట్టుకుంటున్నది నీవా, అంతకు ముందున్న స్వరూపమా నీవు? నీవు నీ జ్ఞానస్వరూపమే. మధ్యలో వచ్చిపోతుండేవి నీవు కావు. అయితే నీవు కావు అంటే ఎక్కడికో దోషేయటంలా నీలో కలుపుకుంటున్నావు. స్వప్నం ఎక్కడ కలిసిపోయింది? నీలోనే కలిసిపోయింది. ఇది జ్ఞానం. అది స్వప్నం అబద్ధం అని అనుకున్న తర్వాత అబద్ధం ఎక్కడ కలిసిపోయింది? నిజంలో కలిసి. నిజమెవరు? నీ జ్ఞానం. అబద్ధం ఎవరు? నీ జ్ఞేయం. జ్ఞేయం దేనిలో కలుస్తుంది? జ్ఞానంలో కలుస్తుంది. అనాత్మ దేనిలో కలవాలి? అప్పటికి ఆత్మలో కలవాలి. ఇదే అద్వైతం. అంతేగాని అనాత్మను దోషిపారేసి ఆత్మనే చూద్దామని, అది మెడిటేషన్. అర్థమైంది? దాని లిమిటేషన్. और आप ही मिटता है तो यही मालिक रहा. నీవే మాలిక్, నీవే యజమానుడివి, ఏ పనైనా చేయగలవు. जैसे आकाश के स्वरूप का अज्ञानी नीलता रजतादि राजादि मलिनता से आकाश को मलिन जान के जिसकी निवृत्ति के वास्ते यत्न करे, परंतु सम्यक आकाश के स्वरूप का ज्ञान. रे ఆకాశము నల్లగా ఉందని అనుకోవడం నీ పొరపాటు. అనుకొని ఆ నలుపును పోగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది మెడిటేషన్. ఆకాశము నల్లగా ఉందా తెల్లగా ఉందా, ఈ కనిపించేది నిజమా అబద్ధమా అని సదసద్వివేచన చేసి, ఆకాశమంటే ఏ రంగు కాని ఒకానొక పదార్థం అని నువ్వు అర్థం చేసుకోవటం రియలైజేషన్. అంటే వస్తు స్వరూపాన్ని అర్థం చేసుకోవటం జ్ఞానం. దానికేదో అడ్డు తగులుతూ ఉంటే అది మాకు మలినంగా కనపడుతున్నది కాబట్టి ఆ మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసే ప్రయత్నం ధ్యానం. అందుకనే ధ్యానంలో విజాతీయ భావాలు పోగొట్టుకునే ప్రయత్నం ఉంటుంటుంది. భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఆ ధియో యోనః ప్రచోదయాత్ అనేది ధ్యానం. భర్గో దేవస్య ధీమహి జ్ఞానం. పాజిటివ్ గా ఆత్మను పట్టుకుంటేది జ్ఞానం. ఏదో అడ్డుపడుతున్నది దాన్ని తోసిపారేయాలని దాన్ని తోసేస్తూ కూర్చుంటే అది ధ్యానం. అయితే మరి అడ్డుపడేదాన్ని తోసేయకపోతే మరి ఇది ఎలాగండి? అద్దుగా పొరపాటు పడుతున్నావు. అడ్డుపడేది కూడా అదే. దానిలో నుంచే ఒక వికల్పం పైకొచ్చి దాన్ని సవికల్పంగా మారుస్తున్నది. కనుక యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్. అంతేగాని నేదో అవాయిడ్ చేయాలని ప్రయత్నించకో. ఆ అవాయిడ్ చేస్తున్నది అదే, ఆ స్వరూపమే అని అర్థం చేసుకో. అంటే ప్రవిలాపనమే మార్గం, ప్రసంఖ్యానం కాదు. ఇదండి విషయం. మలినతాసే ఆకాశకో మలిన్ జాన్కే తీసుకి నివృత్తికే వాస్తే ఏదో పోగొట్టుకోవాలనేటువంటి ప్రయత్నం యత్న కరే, పరంతు సమ్యక్ ఆకాశ్ కే స్వరూప్ కా జ్ఞాని ఆకాశ్ మే మలినతా జాంతా నహీ. అసలైన శుద్ధమైన ఆకాశం వైపే నీ దృష్టి ఉన్నప్పుడు నీకు మాలిన్యం ఎక్కడ కనపడది? స్వరూపాన్ని చూస్తున్నప్పుడు నీకు ఇంకేది కనపడదు. నువ్వు ఆకాశమే చూస్తున్నప్పుడు ఇంకేం కనపడుతుంది? అయినా కనపడుతున్నాయి కదండి ఇవన్నీ. వాటన్నింటినీ ఆకాశంలో కలిపేసుకో. నీకేదేది విజాతీయంగా కనిపిస్తుంటుందో అది సజాతీయమనే భావనతో చూడడమే జ్ఞానం. ఆ విజాతీయాన్ని పక్కన పెట్టి ఈ సజాతీయాన్ని పట్టుకుందాం అనుకోవడం ధ్యానం. పక్కన పెడతానంటే ఏమిటయ్యా? పక్కన ఏముందయ్యా? అసలు ఉన్నదంతా అదే అయినప్పుడు ఆ తరంగాన్ని తీసుకొచ్చి ఇవతల పెట్టి సముద్రాన్ని పట్టుకుంటావా? ఆ తరంగం కూడా సముద్రం అనుకోవడమే సముద్ర జ్ఞానం. తరంగ జ్ఞానం ఒకటి, సముద్ర జ్ఞానం నాన్సెన్స్. ధ్యానం ఎంత పేలవమో దీహాల వారేశారు. ఇంకా యోగాభ్యాసాదులు లేఖే లేదు. ఇది విషయం. అయిందా? చాలు. ఓం శాంతి శాంతి.